పోలీస్ కొడుకు పోలీస్, లాయర్ కొడుకు లాయర్, డాక్టర్ బిడ్డే డాక్టర్, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్, యాక్టర్ కొడుకు యాక్టరే అవుతాడో లేదో తెలియదు కానీ లీడర్ కొడుకు పక్క లీడర్ అయితానికే చూస్తాడబ్బా. తాతనో డాడీయో పాలిటిక్స్లుంటే మా నోడు పాత మోపుతానికి తొవ్వ అల్కగా దొరుకుతుంది. జర్రంత కష్టపడి పతారా చూపిస్తే అల్కగా టికెట్ సంపాదించవచ్చు. తాతలు తండ్రులు కొడుకులు ఇట్లా వారసత్వంగా రాజకీయాలకు బొచ్చెడు మంది వచ్చిర్రు. ఇప్పుడు మీరు చూడబోయేది కూడా గసొంటిదే, కాకుంటే వాళ్ళకు స్పెషాలిటీ ఉన్నదబ్బా. 6 సీఎంల వారసులు ఎనమండుగురు ఎలక్షన్ల నిలబడుతుర్రులో ఆంధ్రాల. పాత సీఎం వైఎస్ఆర్ కొడుకు జగన్ సార్ పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే బిడ్డ షర్మిలక్క ఎంపీగా నిలబడే ఛాన్స్ ఉంది. టీడీపీ పెట్టిన ఎన్టీ రామారావు కొడుకు బాలయ్య బాబుకు మల్లోపారి హిందూపూర్ టికెట్ వస్తే బిడ్డ పురంధేశ్వరి మేడం బీజేపీ టికెట్ మీద పార్లమెంట్ కు పోటీ చేస్తుందట. చంద్రబాబు సార్ కొడుకు లోకేష్ అన్న మంగళగిరికి వెళ్లి అసెంబ్లీకి సూటి పెట్టిండు. నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు మనోహర్ సార్ ఏమో జనసేన తరపున తెనాలిలో నిలబడ్డాడు. సైకిల్ గుర్తు మీద డోన్ల పోటీ చేస్తున్న జయసూర్య ప్రకాష్ రెడ్డి సారోళ్ల నాయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పట్లో సీఎం. వెంకటగిరి ఎమ్మెల్యే కావాలనుకుంటున్న రామ్ కుమార్ రెడ్డి సారోళ్ల డాడీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అందరు కూడా అఖండ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులే. చంద్రబాబు సార్ ఒక్కడే ఈడ సీఎం ఆడ సీఎం అయిండు. ఎన్టీఆర్ నాదెండ్ల చంద్రన్న ముగ్గురు టీడీపీ, వైఎస్ఆర్ కోట్ల నేదురుమల్లి కాంగ్రెస్. ఇంకా రాజకీయాలున్న పాత సీఎం కూడా బాబు గారే, మళ్ళా మాజీ సీఎం కల్లుడు కొడుకు టికెట్ ఇచ్చిన తండ్రి. ఇట్లా చూస్తే లోకేష్ అన్నోళ్ళ నాయన పాత సీఎంఏ, తాత పాత సీఎంఏ. అప్పటి 6 ముఖ్యమంత్రుల వారసులు ఎనమండుగురిలో ఎందరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎందరు ఎంపీలు అవుతారో, ఎవరు సీఎం అవుతారో, ఎవరు మంత్రి అవుతారో జూన్ 4 నాడు ఓట్లు లెక్క పెడితే ఎరకైతది.